వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాల కోసం రహదారుల అభివృద్ధి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అనువుగా ఉండేలా రహదారులను అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 2027 పుష్కరాల నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్, రైల్వే స్టేషన్ల నుంచి ఘాట్లకు రోడ్డు కనెక్టివిటీ, ట్రాఫిక్ మళ్లింపుపై జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి రూట్లను పరిశీలించారు. గత పుష్కరాల సమయంలో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రధానంగా ఘాట్లకు రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లను అనుసంధానించే రహదారులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తద్వారా భక్తులు అధికంగా ఉండే రోజులలో కూడా ట్రాఫిక్ రద్దీ లేకుండా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం సులభంగా ప్రయాణించేందుకు మార్గాలు సుగమం కావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలతో ఆర్ఎండ్బి, మున్సిపల్ ట్రాఫిక్, ఇరిగేషన్తో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ ఎస్సీ రీటా, సిటీ ప్లానర్ మూర్తి, ట్రాఫిక్ సిఐ నబీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ లేదు, మనం ఓన్లీ ఒక 20 బడి ఉంటుంది కదా. ఈ రోడ్లో వేయాలి, ఎక్కడ దాకా వేసుకోవచ్చు. చూడు ఇప్పుడు అత్త చూడు. హోల్డింగ్ కంపార్ట్మెంట్స్ అని వీళ్ళు ఎగ్జిస్ట్ కదా ప్లాన్ చేశారు కదా సార్ మీటింగ్లో. వైజాగ్ నుంచి బేసిక్గా ఆయన చెప్పింది ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చే క్రౌడ్ అంతా ఇక్కడ చేయాలండి. మనం ఆ రోడ్డు అదే దిగుతాడు. ఎక్కడ దిగుతాడు? రైల్వే ప్లాట్ఫామ్ ట్రైన్ అలా వస్తే ప్యాసింజర్ ట్రైన్ ఇలా వస్తే కాదు సార్, మీరు ప్యాసింజర్ అటు నుంచి వస్తే అందరు రాజమండ్రిలో దిగిపోతారు. గోదావరిలో దిగే వాళ్ళు ఉంటారా? కలిసి 9 feet height